యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నా పేరు డాక్టర్ ఆలేటాటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలోని ఒక పెద్ద వ్యాసాన్ని మనం చదివి దాన్ని హిందూ రాజ్యం అంటే చాలా రాజ్యాలు చూస్తున్నాం. మనం క్రైస్తవ రాజ్యాలు చూస్తున్నాం, ఇస్లామీ రాజ్యాలు చూస్తున్నాం. హిందూ రాజ్యం అంటే హిందూ రాజ్యం ఏందో చూద్దాం అని అంటా ఉన్నారు. మనం 10 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల నుండి మనం వాజ్పేయి దగ్గర నుండి మొదలు పెడితే మన డాడీ మోడీ వరకు చూస్తున్నాం. ప్రభాత్ పట్నాయక్ గారు అనే పెద్ద మేధావి నుండి వచ్చిన వ్యాసం అండి. ఈ వ్యాసాన్ని ఈరోజు మనం చూద్దాం. ఇదండి ఇప్పుడు మన మోడీ డాడీ వారు రాజ్యమేలుతున్న ఈ రాజ్యానికి ముందు రామరాజ్యం తెస్తానని మోడీ రాజ్యం వచ్చే మోడీ రాజ్యంలోనో ఆదాని అంబానీ రాజ్యం అయిపోయే. డబ్బులు లేకపోతే డబ్బుకు కూడా పనికిరారు, డబ్బులే లేకపోతే డబ్బులకు పనికిరారు. డబ్బు పట్టుకుని డుబ్బు అనేవాడు ఆదాని కొడుకుకి కోటాను కోట్ల మంది లోకంలో ఉన్న పెద్దలు చిన్నలు వాళ్ళంతా చేస్తుంటే మన కట్నాలు ఇవ్వలేక, కానుకలు ఇవ్వలేక, పిల్లలకు ఫీజు కట్టలేక, ఉద్యోగాల లంచాలు ఇవ్వలేక, కంచాలలో కడిపిండా అన్నం తినలేక మన రాజ్యం వెళుతుంటే ఇది రామరాజ్యమో ఆదాని రాజమా? రామో రామా నీది ఇదేం అవుతారం తండ్రి? డాడీ మోడే డాడీ నీ చేతులెడివే నీ శూలాలు వచ్చినాయి. నీ గుడి మీద ఉండాల్సిన శూలము, శివాలయంలో ఉన్న శూలాలు నీ చేతిలో కిందకు వచ్చినాయి. నిన్నగాక మొన్న యావత్ భారతదేశంలో నా మాదిగ బిడ్డల్ని, నా మాల బిడ్డల్ని, నా ఊరవతల బిడ్డల్ని, మీకు ఉదయం నుండి రాత్రి వరకు చాకిరీ చేసే నా వ్యవసాయ కూలీలు, నా బహుజన బిడ్డలందరినీ ఊరవతలు ఉంచుతారు. అట్లా ఉంచడమే కరెక్ట్ అంటారు. కులరాజ్యం పరిడిల్లాలంటారు, కులతత్వం మతతత్వం వర్ధిల్లాలంటారు. ఈ కులం కుచ్చులాటలు, మతం మచ్చలాటలు ఇదేందయ్యా? ఇదేంది తండ్రి? మనుషులంతా ఒకటేమే కదా, అమ్మ నాన్నలకు పుట్టినోళ్ళమే కదా, అందరి రక్తం ఒకటే కదా. నీకు శూలాలు ఎందుకు? ముస్లింలు పొడవడం ఎందుకు? నీకు శూలాలు ఎందుకు? క్రైస్తవులను పొడవడం ఎందుకు? నీకు శూలాలు ఎందుకు? మాల మాదిగ బిడ్డలు, హరిజన గిరిజన బిడ్డలు హిందువులా కాదా? హిందూ బంధువులారా, గంగాజల బిందువులారా అంటేనే ఉంటావు. కస పొడిచి చంపితేనే ఉంటావు. ఎక్కడైనా ఉత్తర భారతదేశంలో రాజ్నాథ్ సింగ్ రక్షక పరిపాలన దేశంలో యోగి భోగి త్యాగి రోగిష్టి పాలన ఉత్తరప్రదేశ్లో ఎక్కడన్నా మాల మదిగడులు గుళ్ళలకు రాగలుగుతుండ్రా? బళ్ళల్లో నీళ్లు తాగగలుగుతుండ్రా? కనీసం ఎదురు రాగలుగుతుండ్రా? వాళ్ళు గుళ్ళలకు వస్తే, రామ మందిరంకి వచ్చిన మాదిగ బిడ్డని రేపు చేసి పూజలు మా మందిరాలను పవిత్రం చేస్తున్నారు. కనుక నీకెంత ధైర్యమే? మాదిగదానా, ఊరవతలదానా, నువ్వు వచ్చిన కదా, నీకు మిగతాలకు తెలవాలా? గుళ్ళ కాలు పెడితే అక్కడ రేపు చేసి మర్డర్ చేస్తారు. చెప్పుకోపోయేవాడు చెప్పుకుంటారు, వాళ్ళు ఏం చేయలేము. అక్కడ యోగి ఆదిత్యనాథ్ పరిపాలన చక్రం చేస్తుండ్రు అని. ఈ దేశంలో రాజ్యాంగం లేదు, ఈ దేశంలో చట్టం లేదు, వాళ్ళ చేతిలో శూలాలు ఉన్నాయి. ఇది దీని భావం. అయ్యా ఏమి శూలమయ్యా? మాకు ప్రేమ కావాలయ్యా, మాకు వాత్సల్యం కావాలి తండ్రి, మాకు మానవత్వం కావాలయ్యా. నువ్వు హిందూ అయితే హిందూగా పూజ చేయి, ఉద్ధనం. ముస్లిం అయితే ముస్లిం కా, నమాజ్ చేయి. క్రైస్తవుడైతే ప్రార్థన చేయి. భారత రాజ్యాంగం అది ప్రసాదించింది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి బ్రతకాల. భూమి మీద ప్రతి మనిషి వారికి ఇష్టం వచ్చిన తిండి తినాలి, ఇష్టం వచ్చినట్టు బ్రతకాల. ఆ హక్కు, జీవించే హక్కుకే నువ్వు ఎవరివి అనడానికి ప్రపంచవ్యాప్తంగా 231 దేశాల్లో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు కదా. వాళ్ళందరినీ
నువ్వు అనగలుగుతావా? వాళ్ళందరూ ప్రపంచంలో 231 దేశంలో 25 కోట్ల మంది ఈ దేశంలో అన్నం లేక, నీళ్ళు లేక, నిప్పులు లేక, ఉద్యోగాలు లేక, దరిద్రాన్ని భరించలేక, చదువులు నెత్తిన పుస్తకాలు సర్టిఫికెట్లు పోయి అక్కడ బతుకుతున్నారుగా. వాళ్ళని ఎవరన్నా ఎల్లగొడుతున్నారా? చెప్పండి, ఎవరన్నా ఎల్లగొడుతుందా? ఎందుకు నీకు ఈ కోపం? ఎందుకు మా మీద తాపం? ఎందుకు మేము శత్రువులమా? ముస్లింలకు పుట్టడం మేము తప్ప? హరిజనులకు, గిరిజనులకు పుట్టడం మేము తప్ప? క్రైస్తవ బిడ్డలం మేము పుట్టడం తప్ప? నువ్వు చెప్పిందే వేదమ్మా. నీ విశ్వాసమే మా మీద బలవంతంగా దూరుస్తావా? నువ్వైతేనే పరిపాలించాలా? లేకపోతే మా విశ్వాసాలు, మా మతాలు ఏం లేకుండా నువ్వు శూలాలతో పొడుస్తావా? మా బైబిల్ను కూల్చేస్తావా? మా చర్చలు కూల్చేస్తావా? మా మందిరాలు కూల్చేస్తావా? మా మసీదులు కూల్చేస్తావా అని ఈరోజు భారత ప్రజానీకం గొగ్గోలు పడుతుంది. భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మిస్టర్ నరేంద్ర మోడీ నా తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని రీతిలో వారు ఏ మందిరానికి పోతారో, ఏ మసీదు పోతారో, ఏ చర్చికి పోతారో దాంట్లో పొయ్యి నేను ఇష్టం వచ్చిన రీతిలో మా అమ్మ నాన్న పెంచిన రీతిలో మేము పెరుగుతానంటే తప్పేంటి? అది నీ ఇష్టం. నీ ఇష్టం కనుకనే నీకు కష్టం లేకుండానే నిన్ను ఎవరు విమర్శించొద్దు. నీ విశ్వాసాలని, నీ దేవుళ్ళని ఎవరు విమర్శించకూడదు. విమర్శన సద్విమర్శన ఉండాలా? అది విజ్ఞానం పెంపొందించే రీతిలో ఉండాలా? మానవత్వాన్ని పురుగొల్పే రీతిలో ఉండాలా? మనుషులను రెచ్చకుండా నచ్చజెప్పే రీతిలో ఉండాలా? కానీ ఈరోజు ఈ దేశంలో హిందువులు తప్ప ముస్లింలు, క్రైస్తవులు ఉండకూడదు, ఉంటే పొడి చేస్తామనుకుంటూ పైన మాట్లాడుతూ ఉన్నారు. హిందూ ముస్లిం బాయ్ అని అది కూడా పోయింది. ఇప్పుడు ఏసి పడేసుడే జరుగుతుంది. మొత్తం మణిపూర్ మంటల్లాగా దేశాన్ని మొత్తం తగలబెడుతున్న మిస్టర్ నరేంద్ర మోడీ. హిందూ రాజ్యం అంటే హిందూ రాజ్యం అనేది ఇంత ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ లేదు గనక లేదు. క్రైస్తవ రాజ్యం అమెరికాలో చూడండి, 35 కోట్ల మంది ప్రజానికము. 35 కోట్ల మంది ప్రజానికంలో కేవలం 5% వారి చేతుల్నే మొత్తం సంపద అంతా ఉన్నది. మిగతాదంతా ఆర్థిక వెసులుబాటు లేక అతలా కుతలమవుతూ ఉన్నోడు మరింత ఉన్నోడుగా, లేనోడు పేదోడుగా, తిండి లేక, తిప్పలేక, డ్రగ్స్కు పాల్పడి మనుషులను కాల్చుకొని నానా రకాలుగా బ్రతుకుతాను. క్రైస్తవ రాజ్యంలో, ఇస్లామిక్ రాజ్యంలో మానవ హక్కులు ఉల్లంఘనకు గురి అవుతుంది. అది దుబాయ్ అయినా, కువైట్ అయినా, ఇంకేదైనా బంగారపు గనులున్న ఇస్లామిక్ దేశాల్లో, ఆఫ్రికా దేశాలను మొదలు పెడితే దుబాయ్ల వరకు అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. పేదోడు పేదోడులాగానే ఉంటాడు, ఉన్నోడులాగానే ఉంటాడు. అది కూడా ఫెయిల్. నేపాల్ చూద్దాం. నేపాల్ ఈ హిందూ దేశం అయినా గతి లేక మన దగ్గరకు వచ్చే గోర్ఖాలు రాత్రి అందరూ పడుకుంటే కడుపు పట్టుకొని పిల్లలు వదిలిపెట్టి బతికే దౌర్భాగ్య పరిస్థితికి దాపరించిందా లేదా? ప్రాక్టికల్గా మనం చూద్దాం. భారతీయ జనతా పార్టీ రాకముందు కుటుంబ పాలన, అంగ్రేజీ పాలన, కాంగ్రెస్ అనేది ఇంగ్లీషోడు పెట్టిన, బ్రిటిషోడు పెట్టిన పార్టీ కనుక వాళ్ళ నుండి దేశం విముక్తి కావాల, బచాలో కాంగ్రెస్ విముక్తి కరో అని అన్న తర్వాత ఒకసారి మాకు అవకాశం అండి, రామరాజ్యం మేము చూపెడతామన్నాం. రామరాజ్యం వచ్చి చూసిన తర్వాత మా దశరథ మహారాజు అయిపోయిండు. మా దశరథ మహారాజుకు 3 భార్యలు ఎక్కడ పోయిండు? మా శ్రీరామచంద్రుడు ఎడిపోయిండు. మా శ్రీరామచంద్రుడికున్న లక్ష్మణుడు, భరతుడు వీళ్ళంతా ఎడిపోయింది అయ్యా. గుర్రాలు ఎడిపోయినాయి, లొట్టపెట్టలు ఎడిపోయినాయి, ఏనుగులు ఎడిపోయినాయి, కిరీటాలు ఎడిపోయినాయి, భటులు అయిపోయిండు. మేము ఇట్లా అనుకుంటున్నాం, ఇట్లా పరిపాలిస్తారేమో రామరాజ్యం అంటే మొత్తం అట్లా. కానీ అట్లా కాదు కదా. బూట్ వేసుకొని, షూట్ వేసుకొని, విమానం ఎక్కి హాయిగా దర్జాగా అదాని, అంబానీ వాళ్ళ మెప్పుల కోసం, వాళ్ళ వ్యాపారం కోసం మన మోడీ, మన డాడీ, మనకు కాదయ్య డాడీ తిరుగుతూ ఉన్నాడా లేదా? ఎక్కడ పడితే అక్కడ ఆస్ట్రేలియాలో కానీ, అమెరికాలో కానీ, ఇతర దేశాల్లో వీళ్ళ కోసం కాంట్రాక్ట్లు ఇప్పడానికి పోయి అక్కడ ఫెయిల్ అయ్యి అక్కడ కూడా అబాస్పాలు అవుతున్నమాట. వాస్తవమా కాదా? రైల్వేలు చూడు,
బొగ్గు గనులు చూడు, ఓడరేవులను చూడు, బ్యాంకులను చూడు, ఎల్ఐసీలను చూడు, ఒక్కటే ఉక్కు పరిశ్రమ చూడు, ప్రతిదీ భారతీయ సంపద, ప్రజల సంపద అంతా ఆదానిమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని నువ్వు మాట అంటావు. అంతా ఆదానిమయం, ఈ జగమంతా మోదానిమయం కాదా? అంతా రామమయమని జనాలు చెప్తావు, దేశ సంపదని వాళ్ళ తాకట్టు పెడతావు. వాళ్ళ దగ్గర లంచం తీసుకొని లక్షల కోట్ల రూపాయలు పోగేసుకున్న భారతీయ జనతా పార్టీ, బ్యాంకులను మొత్తం కొల్లగొట్టిన భారతీయ జనతా పార్టీ, ఆదాని అంబానీకి 18 లక్షల కోట్ల రూపాయలు సంపదను మొత్తం పడేసిన ఆదాని మోదాని. ఇదా రామరాజ్యం, ఇదా రామరాజ్యం, ఆదాని అంబానీల భోజ్యం. కనుక రామరాజ్యం అనేది లేదు. పురాణాలలో చూసినాం, భగవద్గీతలో చూసినాం, రామాయణాన్ని చూసినాం, చదివినాం, సినిమాలలో చూసినాం. అక్కడ వరకే సినిమాలలో పద్యాలతోని, సినిమాలలో సెట్టింగ్లతోని, సినిమాలలో శ్లోకాలతోని, సినిమాలలో సంగీతంతో, సినిమాలలో గ్రాఫిక్స్ తోటి, సినిమాలలో కలర్ఫుల్ తోటి, సినిమాలో చక్కటి ముక్క ఉన్న హీరో హీరోయిన్లతోటి, ఎన్టీ రామారావు లాంటి, వాణిశ్రీ లాంటి, శ్రీదేవి లాంటి, జమున లాంటి అట్లాంటి కళాకారులతోటి మన తెలుగు సినిమాలో ఉన్నట్లు నువ్వు రామసాగర్, రామాయణం చూడు, నువ్వు మహాభారత్ ఏదైనా చూడు, ఎన్టీ రామారావు మన తెలుగు సినిమాల దగ్గర దేనికి పనికిరాదు. వాళ్ళు అసలు సీరియల్ తీసేటప్పుడు ఎన్టీ రామారావు సినిమాలు మన తెలుగు సినిమాలో తీసేది. ఇట్లా మనం రామరాజ్యాన్ని సినిమాలలో చూసినాం. నిజంగా చూద్దామని మనం 14 సంవత్సరాలలో చూసినాం. రామరాజ్యం కదా, పోనీ పరిశ్రమలు వచ్చినాయి కదా, ఫ్యాక్టరీలు వచ్చినాయి కదా, రాముడు ఇచ్చిన మాట తప్పడు కదా. కనుక మన అభినవ మోడీ రామ్, సాయి రామ్, మోదీ రామ్, అదానీ రామ్, ఈ అదానీ రాము, మోదీ రాము వీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడండి. 10 సంవత్సరాలలో 20 కోట్ల రూపాయలు ఉండాలా? ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య, మాడే ఎడిపోయినాయి. 20 కోట్ల ఉద్యోగాలు ఎడిపోయినాయి. ఉన్న ఉద్యోగాలు ఊడబెక్కినావు, ఉన్న ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం ఊడబెక్కి ఆదానికి పెడితే 25 కోట్ల ఉద్యోగాలు పోయినాయి. ఇది రామరాజ్యమా, ఆదాని రాజ్యమా? ఇది రామరాజ్యమా, నిరుద్యోగుల రాజ్యమా? ఇట్లా ప్రతిదీ ఫెయిల్యూర్. కనుక రామరాజ్యం అనేది ఆధునిక రాజ్యంలో ఫెయిల్యూర్ అయిపోయింది కదా. దీనికి సంబంధించిన శాస్త్రీయ విశ్లేషణ మనం చూద్దాం. హిందూ బంధువులారా, నా గంగా జల బిందువులారా, ఇస్లాం సోదరులారా, క్రైస్తవ సోదరమణులారా, మీ విశ్వాసాలని ఏ మాత్రం కించిత్తో ఎవడైనా విమర్శిస్తే, మీ విశ్వాసాలకి, మీ మనోభావాలకి ఇబ్బంది కలిగిస్తే అది చట్టరీత్యా నేరం, దారుణం. మీ మతం, మీ కులం, మీ విశ్వాసం, మీ వ్యక్తిగతం కానీ పరిపాలనలలో ప్రపంచంలో ఏ మత రాజ్యంలో, ఇస్లామీ రాజ్యంలో కానీ, క్రైస్తవ రాజ్యంలో కానీ, హిందూ రాజ్యంలో కానీ ఉన్నోళ్ళని ఉంటుండే యజమానులు, లేనోడు తిండికి గతి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకే ఒక దేశం చైనా, ఒకే ఒక దేశం క్యూబా, ఒకే ఒక దేశం వియత్నాం, ఒకే ఒక దేశం క్యూబా, ఒకే ఒక దేశం ఉత్తర కొరియా, ఒకే ఒక దేశం లావోస్లో తప్ప అక్కడ యజమానులు బానిసలు ఉండరు. కష్టపడేటోడే యజమాని, వాళ్ళ సంపద వాళ్ళే తింటారు. కనుక చేసిన ప్రతి వ్యక్తికి శక్తికి తగ్గట్లు వాళ్ళు ఎవరికి బానిసగా బ్రతకాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా బతుకుతున్నారు. కనుక మానవ పరిపాలన విధానాలలో కమ్యూనిస్ట్కు ఆల్టర్నేటివ్ వేరే దూసరా నహీ.
ఆల్టర్నేట్ కమ్యూనిజానికి వేరే ఆల్టర్నేట్ లేదు. ఇండియానే చూడు, ప్రక్కన చైనా చూడు. నీ హిందూ రాజ్యం అనే మాట, రామరాజ్యం అనే మాట జూట. నిజమైన మాట, నిజమైన పరిపాలన ప్రక్కన చైనా. చూడండి, చాత కాకపోతే పోయిచున్నోళ్ళని అడగండి. యూట్యూబ్ చూడండి, తెలుగులో నాన్ వెజ్ వినోద్ ఫ్రమ్ చైనా వాళ్ళు చూడండి, చూసే మాటలు చెప్పండి, చెప్తే మీకు అర్థమవుతుంది. అయ్యా జనాలరా, సనాతన సంప్రదాయ ఆచారాల వ్యవహారాలతో సనాతన ధర్మంతో మనసు కలుక్కుమన్నట్టు ఏమనుకోని అవసరం లేదు. ఏమీ లేదు. నీకు కలుక్కుమంటే బుల్కుమంటే సమాజం మారేదేముండదు. నీ మానసిక దౌర్భాగ్యం మూలంగా మారేదేముండదు. సమాజం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆగనే ఆగదు. నువ్వున్నా లేకున్నా, నువ్వు బాధపడుకున్నా సమాజం ముందుకు పోతూనే ఉంటుంది. మానవుడు మంచిని కోరుకుంటాడు, మానవుడు మంచిగా బ్రతకాలని కోరుకుంటాడు, ఆటంకాలను అధిగమిస్తాడు. వాడు అదాని అయినా అంబానైనా అడ్డొస్తే వీడే అడ్డం ఉన్నాడని తెలిస్తే వాడిని గల్ల పట్టుకొని గుద్ది నెత్తురు కక్కే రీతిలో ఆ నెత్తురులో ముంచిన జెండను లేపి ఎర్ర కోట మీద ఎర్రని జెండా పెడతాడు. ప్రజల సొమ్ము, ప్రజల కష్టార్జం వాళ్ళది తింటారు. ఇది నగ్న సత్యం, భవిష్యవాణి. హిందూ రాజ్య స్థాపన లక్ష్యంగా రాష్ట్ర స్వయం సేవక్ సంఘ ఏర్పడి పనిచేస్తుంది. హిందూ రాజ్యం అంటే ఏమిటి? ఏదో ఒక మతానికి మాత్రమే తక్కిన మతాల కన్నా అధిక ప్రాధాన్యతనిచ్చే దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. వీటిని మత ప్రమేయం ఉండే రాజ్యాలని అంటాం. అంత మాత్రం చేత రాజ్యాలు వర్గ స్వభావంలో అణుమాత్రమైన తేడా రాదు. అంటే మత ప్రాతికన ఒక రాజ్యం వర్గ స్వభావాన్ని నిర్ధారించలేవు. నిజానికి అటువంటి రాజ్యాలు అనివార్యం భయోత్పాతాన్ని సృష్టించే నియంతృత్వ రాజ్యాలుగా గుత్త పెట్టుబడిదారుల కోసం మాత్రమే పనిచేసే రాజ్యాలుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ గుత్త పెట్టుబడిదారి శక్తుల్లో కొత్తగా బలపడే శక్తులు సేవలు అవి పనిచేస్తాయి. కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు జార్జ్ డెమెట్రో 7వ అంతర్జాతీయ మహాసభలో ఫాసిస్ట్ రాజ్యం గురించి ఈ విధంగా నిర్వచించాడు. ద్రవ్య పెట్టుబడి శక్తులలో అత్యంత తిరోగామి స్వభావం కలిగిన, రాజ్య విస్తరణవాద స్వభావం కలిగిన తరగతుల భయోత్పాత నియంతృత్వమే ఫాసిజం. హిందూ రాజ్యం అంటే ఇటువంటి ఒక ఫాసిస్ట్ రాజ్యమే అని ఇప్పుడు వివరించబోతున్నాను. ఈయనండి బల్గేరియా విప్లవ నేత, 7వ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సంబంధించిన ప్రెసిడెంట్. ఒక మాటలో మనకు అర్థం కావాలంటే రామరాజ్యం అనేది మాట అబద్ధము, బూటకము, అంతా ఒక నాటకము. సినిమాలలో మనం గ్రంథాలలో చదివిన మన విశ్వాసం, మన ప్రియమైన మత గ్రంథాలు, పవిత్ర గ్రంథాలు, మన విశ్వాసాలు అవి ప్రక్కకు అట్లనే ఉంచండి. కానీ మోడీ చెప్పే మాట పెద్ద జూట. సీతా నిర్మలని చెప్పే మాట పెద్ద జూట అని ఆమె మొగుడే పరకాల ప్రభాకరే చెప్తా ఉన్నాడు. మనం ఆచరణలు కూడా చేస్తున్నాం. ఇక్కడ నడిపించేది మొత్తం ఆదాని అంబానీలు మాత్రమే. వీళ్ళే ఈ సంపద మొత్తం ఎత్తుకుపోతున్నాయి. మన కళ్ళారా చూస్తున్నాం, బ్యాంకులు ఖాళీ చేస్తున్నాయి. మన కళ్ళారా చూస్తున్నాం. కొత్తగా అంతకుముందు టాటాలు, బిర్లాలు, మఫ్తిలా, జెకే, సింగాన్య, తావూరు, బంగూరు, ఐసిఐసిఐ, కిర్లస్కర్ ఇట్లా 169 మంది వస్తే కొత్తగా వచ్చిన సూపర్ స్టార్లు, ఆర్థిక నేరస్తులు, దొంగలు, బందిపోటు దొంగలు, ఖల్నాయకులు, ఆదాని అంబానీలు, ఇవన్నీ అప్పుడే 1930 సంవత్సరాలనే అప్పుడే బల్గేరియా విప్లవ నేత, కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ ప్రపంచ శ్రామిక వర్గ పార్టీలకు అధ్యక్షుడైనటువంటి ఆయన అన్న మాట అక్షర సత్యం. ఇది రామరాజ్యం కాదు, ఆదానిల అంబానీల భోజ్యం. వాళ్ళకిద్దరి మధ్యలో ప్రజల కష్టార్జితాన్ని ఆదానికి అంబానీకి దోచిపెట్టే గుమస్తా, దోచిపెట్టే సేవకుడు, దోచిపెట్టే కాపలదారుడు, దోచిపెట్టే పూజారి, సర్వసంగ పరిత్యాగి, ఆధునిక భోగి మన ఆదాని మోదాని.
హిందూ రాజ్యాంగం ఏర్పడితే అందులో అన్ని అధికార కార్యకలాపాలు హిందూ దేవతల ఆరాధనలో మొదలవుతాయి. అన్ని రహదారులకి, రైల్వే స్టేషన్లకి, నగరాలకి పాత మధ్యయుగాల నుంచి కొనసాగుతున్న పేర్లను మార్చి హిందుత్వ చిహ్నాలు పేరు పెడతారు. విద్యా కార్యకలాపాలని సరస్వతి వందనంతో మొదలైతే ప్రభుత్వ నిధులను సైతం వెచ్చించి మరైన దేవాలయాన్ని నిర్మిస్తారు. కానీ ఈ చర్యలేవి సామాన్య హిందువుల జీవితంలో ఏ చిన్నపాటి అభివృద్ధి తీసుకురాలేవు. టర్కీ పాలకుడు చూడండి, నిజమండి. వారణాసి జై బోలో, జై బోలో భారత్ మాతాకి జై, శంభో శంకర, హర హర మహాదేవ. ఆకలి కేకలతో అడక తినే దేశమా భారత ప్రధాని విశ్వగురు పరిపాలనలో అడక తినే ఎంపీ నియోజకవర్గం అండి. కనుక పేర్లు మార్చినంత మాత్రాన, ఊర్లు మార్చినంత మాత్రాన ఢిల్లీని దేశ రాజధాని కాకుండా వారణాసిని, కాశీని చేయబోతున్న డాక్యుమెంట్లు ఉన్నాయండి వీళ్ళ భవిష్యత్తు మొత్తం. కానీ పేరు మార్చినంత మాత్రాన, ఊరు మార్చినంత మాత్రాన జనాల బతుకులు మారవు. అంటే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగితే సామాన్య ప్రజల దుస్థితి కూడా కొనసాగుతుంది. దాని విషయంలో ప్రభుత్వం చేసేది ఏముండబోదు. తప్పుడు లెక్కలతో అంచనాలు కట్టిన జీడిపి వృద్ధి రేటు ఎంత గొప్పగా పెరుగుతుందంటే ఠామ్ చేసుకోవడం మాత్రమే జరుగుతుంది. ఆ పేరు చెప్పి తమ ప్రభుత్వ కార్పొరేట్లకు ప్రజా సంపదను దోచిపెట్టడానికి సమర్థించుకుంటుంది. సామాన్య ప్రజల దుర్భర పరిస్థితుల గురించి వాస్తవ పరిస్థితిని వెల్లడించే ప్రయత్నాలు చేసే వారిని ఆడిపోసుకుంటుంది. ఇప్పుడు హిందుత్వ శక్తులు ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటుంది. ఇక హిందూ రాజ్యం అంటే ఏర్పడేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రభుత్వం సామాన్య ప్రజల జీవితాల భౌతిక అవసరాలకు పట్టించుకోకుండా బేఖాతరుగా వ్యవహరిస్తున్నది. అప్పుడు ఏకంగా ప్రభుత్వ అధికారికంగా విధానం అయిపోతుంది. అలా వ్యవహరించాలంటే అటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా నియంత్రిత ప్రభుత్వమే అయి ఉండాలి. అది ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించేది ఉండాలి. ఇదండి ఈరోజు బిల్కిస్ బానీని, వాళ్ళ కుటుంబాన్ని రేప్ చేసి మర్డర్ చేసిన దుర్మార్గులకి ఇట్లనే పూలదండలేసి విభూతులేసి, క్రిస్టియన్ నీ ఆస్ట్రేలియా, నీ దోస్తు మోడీ, నీ దోస్తుకు సంబంధించిన క్రిస్టియన్ బిడ్డలు కుష్ఠరోగులు ఒడిశా రాష్ట్రానికి రాష్ట్రపతి రాష్ట్రము, నీ బీజేపీ రాష్ట్రంలో అక్కడ కుష్ఠరోగులకు సేవ చేస్తుంటే వాళ్ళని కాల్చి పడేసిన దారాసింగ్ లాంటి వాళ్ళకు దండలేస్తూ, గాంధీ మహాత్ముని చంపిన గాడ్సే గాడికి గుడి కట్టే రాజ్యం అండి ఇది. మొత్తం జనాల జ్ఞానం, విజ్ఞానం, సైన్స్ గీన్స్ ఏముండదు. పోయిన జన్మలో నువ్వు పందివి, పోయిన జన్మలో నువ్వు కుక్కవు, ఈ జన్మలో నువ్వు ఇట్లనే బ్రతకాలా, ఇది నీ కర్మ, ఇది నీ రాత, ఆదాని అమ్మని మొత్తం ఎత్తుకపోతా ఉంటాడు. కర్మను ఆచరించాలా. ఈ కర్మను ఆచరించకపోతే నీ కర్మమయమే జీవితం, ఇది బ్రహ్మమయం, ఇది కర్మమయం. బ్రహ్మ అలా రాసిండని చెవులో తామర పూలు, హోటళ్లకు కమలా పూలు పెట్టే భారతీయ జనతా పార్టీనే నమ్ముతారా? ఆదానయ్య అంబానీల ముడ్డి మీద దాన్ని మన సొమ్ము మనం తినే రాజ్యం కోరుకుంటారా? వీళ్ళని ఎల్లగొడతారా? ఓటర్ మహాశయులారా గుర్తు చేసుకోండి. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా అది అస్థిపర వర్గాల నాయకత్వంతో నడిచే అయితే అక్కడ శ్రామిక వర్గం మీద పెట్టుబడిదారులు సాగించే వర్గ నియంత్రిత పాలన ఉంటుంది. దాని అర్థం ప్రజాస్వామిక ప్రభుత్వానికి నియంత్రిత ప్రభుత్వానికి మధ్య తేడా ఏమీ లేదు అని మాత్రం కాదు సుమా. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎలా వ్యవహరించేటప్పుడు ఇక సామాన్య ప్రజల పరిస్థితులను నానాటికి దిగజారిపోయి వాటి గురించి ఏమాత్రం పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నప్పుడు పెట్టుబడిదారు వర్గం ప్రభుత్వం మీద తన పట్టు బిగించాలనుకుంటే ప్రజల హక్కుల్ని కాలరాయడం తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థని కొరగాకుండా చేయను తప్పదు. అయ్యలో వింటారా అండి?
గుత్త పెట్టుబడిదారి ఆధ్వర్యంలో వ్యవహరించే ఒక వర్గ నియంతృత్వ సాధనంగా హిందూ రాజ్యం ఉంటుంది. అదాని అంబానీల ఆశీస్సులతోటి వందల వేల కోట్ల రూపాయలు లల్లా రామ్ మందిరాన్ని కడతారు. రేపు సముద్రంలో మరో నిర్మాణం చేస్తారు. జనాలు మాత్రం ఇల్లు కట్టారండి, జనాలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వరండి, జనాలకు మాత్రం ధరలు తగ్గించారండి, జనాలకు మాత్రం ఉపాధినివ్వరండి. వాళ్ళకు ఉపజెప్తే చాలు, దేశం ఉపజెప్తే చాలు. గుళ్ళు గోపురాలు చేయండి, చెక్క భజన చేయండి, రామ రామ జై జై రామ రామ రామ. కడుపు నిండుద్ది. లల్లా రామ మందిరము పెట్టిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు వాడు ఏదనుకుంటుంది, వాడు ఆకలి అవుతుంది కానీ శవాన్ని తింటానంటాడు. గంజాయి మత్తులో ఖచ్చితంగా శవాన్ని బీక్క తింటాడు. అగో చూడు, నిప్పులలో దునుకుంటా, తిక్కల వ్యవహారంలో శవాలను కాల్చుకుంటా, శవాల్ని ఆటలాడితే ఇదే భారతదేశంలో సనాతన ధర్మం చూపెట్టి. అందుకొరకేనండి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఆధునిక మహిళామూర్తి కత్తి పట్టుకుని అలాలు చేయబోతాను చూడండి శవాన్ని. ఆమె గారు ఎవరు? నందమూరి ఎన్టీ రామారావు గారి పెద్ద తనియ కూతురు గారు గంజాయి సప్లై చేయడానికి, డ్రగ్ సప్లై చేయడానికి, ఇదంతా వాళ్ళ మన ధర్మాన్ని కాపాడడానికే. వాడెవడు అంటాడు నాకు, ధర్మం గురించి చెప్పుతుందంట. అరే నిన్నే చెప్పుతుంది అన్నారా? శవాలను బీక్క తినే రీతిలో ఉంటే అక్కడ గవర్నమెంటు అసలు ఏం చెప్తాడు? నరేంద్ర మోడీ ఆయన నియోజకవర్గంలో శవాలను బీక్క తింటా అంటే, గంజాయి తాగుతుంటే, డ్రగ్స్ మాఫియా అక్కడ రాజ్యం వెళుతుంటే, నల్లమందు తింటుంటే, నల్లమందుతోనే కదా హెరాయిన్, కుక్కైడ్, మార్ఫిన్ తయారేది. వీళ్ళకి సప్లై చేసే బాలకృష్ణ అల్లుడు కానీ, పురంధేశ్వరి కొడుకుని కానీ అరెస్ట్ చేసిండ్రా. వేరేటోడైతే గుడంబటి అయితే వాడిని తన్ని పోలీసులు తీసుకుపోయి జైల్లో పడేద్దరు. జెడ్ కేటగిరీ లాగా వాళ్ళ ఇళ్ళల్లో చుట్టూ కాపాలా, వాళ్ళకి రక్షణ దళం. ఎవడి కోసం పరిపాలిస్తుంది? ఇదా రామరాజ్యం? ఎవడి భోజ్యం? క్రిమినల్ల రాజ్యం, సాధువుల రాజ్యం, సన్యాసుల రాజ్యం, గంజాయి రాజ్యం, హెరాయిన్ రాజ్యం, నల్లమందుల రాజ్యం, కుక్కైడుల రాజ్యం, మార్ఫిన్ల రాజ్యం. అర్థం చేసుకోండి జనాలరా, ఓటర్ మహాశైలరా. భారతదేశం అగ్రగణ్యంగా అభివృద్ధి దిశకు దూసుకుపోదామా? పాతంలో మధ్యయుగాలకి, చీకటి యుగాలకి సాధువులు, సన్యాసుల్లో వీళ్ళు చూపెట్టే అగోరలు, నాగా సాధువులు పీక్క తింటున్న శవాలను పీక్క తిన్నట్టు ముస్లింలు మన శత్రువులు, క్రైస్తవులు మన శత్రువులు, హరిజన గిరిజనులు మన శత్రువులు కనుక వాళ్ళని తగలబెడుతూ సాధు రూపంలో వచ్చి వాళ్ళని పీక్క తిందామా? ఆలోచించండి. అయ్యా విశ్వగురు, నీ రాజ్యాన, మోడీ రామరాజ్యాన, నీ నియోజకవర్గాన అక్కడ తిండి లేక గంజాయి మత్తులో డెడ్ బాడీస్ని పీక్క తింటాను. డెడ్ బాడీస్ని వదిలిపెట్టిన కాలుతున్న డెడ్ బాడీస్ని పీక్క తింటున్నా. ఇది ఆధునిక రాజ్యమా? సనాతన రాజ్యమా? ఆటవిక రాజ్యమా? చెప్పండి, మీరు చెప్పండి. పేరు మార్చినంత మాత్రాన, ఊరు మార్చినంత మాత్రాన జరిగేది. మనం ఇంకా మరి కాస్త ముందుకు పోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం హిందుత్వ శక్తుల పాలన మనకున్న అనుభవాలు చూద్దాం. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ చవిచూడనంత తీవ్ర నిరుద్యోగాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు ఎప్పటికప్పుడు పరిశీలించే CMEE సంస్థ లెక్కల ప్రకారం 2008-2019 కాలంలో 5 లేదా 6% శాతంగా ఉంటూ వచ్చిన నిరుద్యోగం ప్రస్తుతం 8% పెరిగింది. అంటే హిందుత్వ శక్తుల పాలన ప్రభుత్వ నిరుద్యోగ పరిస్థితి క్షీణించకుండా అడ్డుకోవడం విఫలమైందని కనబడుతోంది. నిరుద్యోగాన్ని తగ్గించడం ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడే
బహిరంగ ప్రకటన చేశాడు అనంతుల నాగేశ్వరన్. ఆ తర్వాత ఆ ప్రకటన అతడు ఉపసంహరించుకున్నది లేదు. అతగాడి ప్రకటన తమకు సంబంధం లేదని ప్రభుత్వం ఏ అధికారికంగా ప్రకటన చేసింది లేదు. చేస్తే కదా ఉండడానికి. అంటే అది అధికారిక ప్రకటన కనుక భావించాలంటే ప్రస్తుతం కార్మిక వర్గానికి అత్యంత సమస్యాత్మక ప్రస్తుత దయనీయ పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తాను చేయగలిగింది ఏమీ లేదని ప్రభుత్వమే ప్రకటించిందన్న మాట. అయ్యా సనాతన ధర్మం గంజాయి ఎయ్యి దమ్మరదం మిట్టుదయహం బోలే సుభాష హరి కృష్ణ హరి రామ్ హరి కృష్ణ వి హరి రామ్. అయ్యా పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు బట్ట కట్టేది లేదు, నడవంతరం బట్టలు ఎందుకని బట్టలు లేని సర్వ సంఘ పరిత్యాగులండి. ఇట్లా యువత అంతా ఇట్లా రండి, అండర్వేర్ల మీద ఉండండి. నువ్వు సస్తే బూడిదే కనుక ఆ బూడిదంతా పూసుకోండి. మామూలు బూడిదొద్దండి, శవాల బూడిదే పూసుకోండి, శవాలని పీక్క తినండి. ఇది మన సనాతన ధర్మం, ఇది మన హైందవతనం. ఇవి ప్రబోధిస్తానండి సాధువులు సన్యాసులు రాజ్యమేలుతూ ఇది చేస్తాను. ఉద్యోగాలు లేదు 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 183 అసలు ఉద్యోగాలు లేదు. దానికి పరమ పవిత్రుడైన నా శివుని అడ్డు పెట్టుకొని ఆది కాలంలోని మానవుడు చర్మాలతోటి కప్పుకొని ఉన్నాడు. ఆ రోజు భగవంతుని కూడా చర్మాల రూపంలో శివుని ప్రతిష్ఠించుకుంటే ఆ శివుని అడ్డు పెట్టుకొని శివనామాన్ని ధురీనం చేస్తూ హిందూ బంధువులారా, గంగా జల బిందువులారా చూడండి. ఈ సాధులు సన్యాసాలు 6 నెలలు గంజాయి నీళ్ళు తాగుడు అలవాటు పడితే ఈ పిల్లలు వాళ్ళకు గుర్తురాదు. వాళ్ళు ఒంటరి జీవితాన్ని కోరుకుంటారు. వాడు ఏదనుకుంటుంది. రాములల్లా మందిరం ప్రభుత్వాన్ని పెట్టలేదండి, భక్తులే కట్టుకున్నారు. దానికి ముందు బాగానే ఆదాని అమ్మాయిని దిట్టంగా పెట్టుకున్నారు. లంచం దాంట్లో కూడా కథం. రామ మందిరానికి ముందు ఒక పూజారిని కూడా చంపి పడేసిండ్రు. ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. దానికి ఏమేమి ఉన్నాయో అక్కడ సాయిబాబా మందిరం మహారాష్ట్రలో షిరిడిలో 30 కోట్ల 40 కోట్ల బంగారం తరుగు కింద అక్కడ దుబ్బుతుండ్రు. సాయిబాబా మందిరం దిల్సుఖ్నగర్లో హైకోర్టుకు పోయి జుట్టు పట్టుకొని రెండో షిరిడి సాయిబాబా మందిరం ఇట్లా దొంగతనాలు జరుగుతున్నాయండి. ఆ కలియుగ భగవంతుడు వెంకటేశ్వర మహానీయుడి దగ్గర, ఆ భగవంతుడి దగ్గర శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి వజ్ర వైడూర్యాలు ఆభరణాలు ఓం ఫటో ఫట 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 ఓం చినాకో చిచినాకి మాల ఉలికి మాట ఓం ఫటాయ నమః చెప్. పిచ్చి జనాలరా, మీ భక్తి మీ దగ్గర ఉంచుకోండి. మీ దగ్గర డబ్బులుంటే పేదోడికి పంచుకోండి, దాన ధర్మాలు చేయండి. వీటెనక మాఫియాలు చూడండి, శవాలని బిక్క తింటారు. ఇంకా చూడు, మన దగ్గర కూడా కాలం వస్తుంది. అయితే హిందూ రాజ్యం ఏర్పరచాలనే ప్రాజెక్టును దాదాపుగా గుత్తపెట్టుబడిదారి వర్గం యావత్తు తమ మద్దతును ప్రకటించడం ఎందుకే? లల్లా రామ మందిరం ముందు వరుసలు చూడు, ఆదాని చూడు, అంబానీ చూడు, టాటాలను చూడు, బిర్లాలను చూడు. 169 ఈ దేశాన్ని 40% దొంగలించే బందిబోటు దొంగలకి విఐపి వాళ్ళకి ఇచ్చిందండి. ఇంకో సెక్షన్ ఇట్లా శవాలను పీక్క తినేటోళ్ళు రాక్షస రాజ్యంలోకి. ఆధునిక రాజ్యం కాదండి, ఆధునిక రాజ్యం కాదు. మధ్యయుగాల నాటికి, చీకటి యుగాల నాటికి గుంజుకపోయే సనాతన సంప్రదాయ ఆచారాల వ్యవహారాలను చెప్పే నాగసాధులకి, అఘోరులకు ముందు ఆస్థానం ఇచ్చిందండి. ఇట్లా ఇక భయోత్పత్తం సృష్టించడం అనేది మత ఘర్షణలు రెచ్చగొట్టడం, ఒక మతానికి చెందిన ప్రజలను మెజార్టీ మతస్థులు దృష్టిలో శత్రువులుగా, మన దేశానికి చెందిన బయట వారిగా చిత్రించే ప్రచారం చేయడం, వారిపై ద్వేషభావాన్ని రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారాలు చేయడం వంటి రూపాలతో మొదలవుతుంది. హిందూ రాజ్యం అనేది ఈ ప్రక్రియ మరింత బలపరుస్తుంది. హిందూ ఐక్యత అనే భావాన్ని మరోపక్క భయోత్పాతాన్ని పెంచడంతో పాటు 3వ పార్శ్వం కూడా
హిందూ రాజ్యం చేపడుతుంది. సామాజిక అభివృద్ధి నిరోధక మార్పులు తీసుకురావడమే ఆ మూడవ పార్శ్వం. 20వ శతాబ్దంలో మనం 2 సమాంతర ఉద్యమాలను చూసాము. ఒకటి సామ్రాజ్య వ్యతిరేక ఉద్యమం కాగా, రెండవది కులాధిపత్య ప్రాతిపదికన నడిచిన భూస్వామ్య సమాజంలో వేల సంవత్సరాల పాటు అణచివేత వీక్షతకు గురైన సామాజిక తరగతుల విముక్తికి సాగిన ఉద్యమం. మొదటి ఉద్యమంలో పాల్గొన్న వారందరూ రెండవ ఉద్యమానికి సానుభూతిగా వివరించారని చెప్పలేము. కానీ ఈ 2 ఉద్యమాలు ఒకదానికి ఇంకొకటి బలోపేతం చేశాయి. సాధారణంగా ప్రజానికం రెండింటిని వేరువేరుగా చూడలేదు. అలా ఈ రెండింటి మధ్య సమన్వయం సంబంధం సాధించడంలో వామపక్ష శక్తులు కీలక పాత్ర పోషించారు. చూడండి, ఇక్కడ మణిపూర్ మండుతున్న మణిపూర్ని మనం చూద్దాం. అదాని మొహదాని అక్కడ తగలబెట్టిన తర్వాత డాడీ, ఈ దేశానికి డాడీ. అక్కడ సౌతి ప్రేమ కాదు తగలబెట్టి, అమిత్ షా అక్కడ ఆయుధాలు ఇచ్చి, ప్రభుత్వ మిలిటరీకి సంబంధించిన డ్రెస్సులు ఇచ్చి, తుపాకులు ఇచ్చి ఎత్తుకపోయినరు. ఎవరు ఎత్తుకపోయిన అబద్ధాలాడి ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగ దళాలకు ఇచ్చి అక్కడ తగలబెడతారు, కాల్చేస్తాను. ఈ దేశం హిందూ దేశం, హిందూగానే పుట్టాలా, హిందూగానే చావాలా. భారతీయులంతా హిందువులు గనక ముస్లింలు వందే మాత్రం పాడేవాడు మాత్రం ఇక్కడ ఉండాలి, లేకపోతే పాకిస్తాన్ పరారు కావాలా. చలో క్రైస్తవ బిడ్డలు, వాడు ఇక్కడోడు కాదు, ఇక్కడోడు కాదు, ఎక్కడోడు ఇతర దేశస్తుడు. కానీ అక్కడున్న అసలు విషయం ఏంటంటే, అక్కడ 42 రకాల వజ్ర వైడూర్యాలతో సమానమైన సహజ ఖనిజ సంపద మణిపూరు కొండలలో గుట్టలలో ఉంటే, అదే అమెరికన్ సామ్రాజ్యవాదులకే బీజేపీ ఇవ్వడానికి, అదాని అంబానీకి ఇవ్వడానికి ఇది అసలు సీక్రెట్. వీటిని ఎత్తుకపోయేటోడేమో అమెరికోడు, ఇంగ్లీషోడు. వాడి కోసం అక్కడ మొత్తం కొండలు అంతా ఖాళీ చేసి గిరిజన బిడ్డల్ని ఎల్లగొడతా ఉన్నారు. ఈరోజు బర్మా అడవులలో, చిట్టగంగ అడవులలో, బంగ్లాదేశ్ అడవులలో వాళ్ళు తలదాచుకుంటారు. వాళ్ళ కొరకు మొత్తం ఎర్ర తివా చేస్తున్న. దీని వెనుక చూడండి, హిందూ రాజ్యం కాదు, బడా పెట్టుబడిదారుల భోజ్యం. వాడు బడా పెట్టుబడిదారుడు వేసే పాచిక, వాడికి ఆటంకంగా లేకుంటే మత ఘర్షణలు సృష్టిస్తాడు. దిస్ ఈజ్ రియాలిటీ స్టోరీ. ఇది అర్థం చేసుకోవాలా. రామరాజ భక్తులారా, ఎక్కడున్నాడు ఎన్టీ రామారావు సినిమాలు చూసి దానవీర శూర కర్ణలాగా ఫోజులు పెట్టే భక్తులారా, అసలు విషయాన్ని చూడండి. ఈ జంట ఉద్యమాల ఫలితంగా దేశంలో చాలా పెద్ద సామాజిక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు సంపూర్ణమైన కావు, సమగ్రమైన కావు. అవి బోర్జావా చట్ట పరిమితులకి వరకే జరిగే, వాటిని దాటి ముందుకు పోలేకపోయాయి. అయినప్పటికీ జరిగిన మార్పు పురోగతి గణనీయమైనది. అది ముఖ్యమైన ఒక ముందడుగు. కానీ ప్రాముఖ్యతను ఒకే ఒక ఉదాహరణతో వివరిస్తాను. 20వ శతాబ్ద ప్రారంభోత్సవంలో ఇది చూడండి. ఇక్కడ మహాత్మా గాంధీ కానీ, అంబేద్కర్ కానీ అప్పుడు సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలతోటి, కులం కుచ్చలాటతోటి, మతం మసుబూరిన మాయని మత్తు చరిత్రతోటి ఇట్లా ఊరవతల బతుకుల మధ్యలో ఉన్న వీళ్ళందరి కోసం అప్పుడు 20వ శతాబ్దంలో ఉద్యమం సాగింది. దానిలో ఆ ఉద్యమంలో బ్రిటిషోడికి వ్యతిరేకంగా నిలబడేటోళ్ళని కాళ్ళు దండం దశకాలు పెట్టి పోదురు నాయను అన్న భారతీయ జనతా పార్టీ పునాది రాళ్ళైన విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్కి ముందున్నదంతా ఆర్ఎస్ఎస్. చూడండి వీళ్ళ లెక్కలు. అది అప్పుడు కులాలకు మతాలకు వ్యతిరేకంగా, హరిజన గిరిజన బిడ్డలకు అప్పుడు వ్యతిరేకులే, ఇప్పుడు వ్యతిరేకులే, భవిష్యత్తు కూడా వ్యతిరేకులే. హిందూ బంధువులారా, హిందూ మతంలో ఉన్న మాదిగా బీసీ కులస్తులారా, మనల్ని మనం కాపాడేది భారతీయ జనతా పార్టీ అని మీరు భ్రమలు పడితే అది రానున్న రోజులు ఎంత రాక్షసంగా ఉంటుందో చవి చూస్తే తప్ప మీకు తెలియదు. లేకపోతే మణిపూర్ పోండి. మణిపూర్లో ఎవడో క్రైస్తవ ఇల్లుగా అలవడట్లేదండి, ఎవడో ఇస్లామీల ఇల్లుగా అలవడట్లేదండి. ఊరు మొత్తం తగలబడుతుండ్రు. దాంట్లో హిందువులు, బంధువులు, గంగాజల బిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరు తగలబడుతుండ్రు. వాళ్ళు ఖాళీ చేసిపోవాలి. అక్కడ ఖాళీ చేసిపోతే అదాని అంబానీకి, తెల్లోడికి 42 రకాల సహజ సంపదని అమ్మడానికి, దోచి పెట్టడానికే లెక్క. 20వ శతాబ్దం ప్రారంభంలో కేరళ ప్రాంతంలో చూడండి ఎంత దారుణాలు ఉన్నాయో. అసలు అస్పృశ్యతో పాటు
పడకూడని ఆచారం కూడా ఉండేదండి. మాల మాదిగలు అసలు బ్రాహ్మణులు అగ్ర కులస్తులు పోతుంటే కంటికి కనిపించొద్దట, కంటికి కనిపిస్తే కథం రాళ్ళతో కొట్టి చంపేదండి. అంటే ఒక అగ్ర కులస్తుడు ఒక తక్కువ కులస్తుడిని చూస్తే చాలు అతడు మైలపడిపోతాడన్నమాట. అందుచేత అగ్ర కులస్తుల కంట పడకుండా మెలగవలసిన బాధ్యత తక్కువ కులస్తులదే. అటువంటి స్థితిలో ఉండిన కేరళ రాష్ట్రం ఇప్పుడు మానవ అభివృద్ధి సూచికలను పరిశీలిస్తే తక్కిన రాష్ట్రాల కన్నా చాలా మూడో ప్రపంచ దేశాలనగా మెరుగుపడి ఉన్నాయి. కొన్ని విషయాలలో అభివృద్ధి చెందిన దేశాల సూచికలతో పోల్చదగ్గ స్థాయిలో ఉన్నాయి. అంటే సామాజిక మార్పు ఏ స్థాయిలో జరిగిందో మనం ఊహించవచ్చు. కేరళలో జరిగినంత స్థాయిలో కాకపోయినా దేశంలో తక్కిన ప్రాంతాల్లో కూడా సామాజిక పురోగతి తమ తేడాలతో కొనసాగుతుంది. ఇలాంటి మనిషికి కంటికి కనిపిస్తే కూడా ఓరలేని హిందూ సనాతన సంప్రదాయ ఆచార ఆదిమ కాలం నాటి ఆ సనాతన ధర్మం అండి. ఆ ధర్మం నుండి అది ధర్మం కాదు అధర్మం అంటూ అక్కడ ప్రతి చెయ్యి పలకబట్టించింది, ముగ్గేసే ప్రతి చెయ్యి అక్షరాలు దిద్దిచ్చింది. ఎర్రాకులలో మొదలైన అక్షర దీపం యావత్ భారతదేశంలో అక్షర దీపం వెలిగింది. 100కి 100 అక్కడ కమ్యూనిస్టుల వామపక్ష కార్యకర్తల రాత్రి బళ్ళతోటి పగటి పుట్ట బళ్ళతోటి 100కి 100 అక్కడ అక్షరాత్మత సాధించి సమానత సాధించి మత సామరస్యంతో మార్క్సిస్ట్ పార్టీ ఎర్ర జెండా నీడన స్వాతంత్రం వచ్చిన 102 దేశాలలో ఏ దేశాలలో కూడా కాదు, భారతదేశం ఏ దేశాలలో కూడా కనిపించని అప్రతిహత అభివృద్ధి సౌతి ప్రేమలో మోదీ సవితి ప్రేమలు కూడా రాక్షస కేంద్ర ప్రభుత్వ నిరంకుశత సహాయ నిరాకరణలో కూడా ఆ దేశం ఈ దేశం అనేది కాకుండా 102 దేశాలలో ఎవరికి సాటి రాని రీతిలో మార్క్సిస్ట్ పార్టీ ఎర్ర జెండా అభివృద్ధి సాధిస్తుందంటే దట్ ఈజ్ మార్క్సిస్ట్ పాలసీ, దట్ ఈజ్ మార్క్సిస్ట్ పార్టీ ఫిలాసఫీ. ఎప్పుడో హిందుత్వ భావజాలం పైచేయి సాధించింది. దాని వెనుక అంతర్లీనంగా హిందుత్వ శక్తులు ఇచ్చిన హామీ ఉంటుంది. రాజకీయ సామాజిక రంగాలు సాధించిన పురోగతి ఆపి వెనుక తిప్పుతామనేది హామీ. అది నెరవేరడానికి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం చాలా అవసరం. రాజకీయంగా సామాజికంగా వెనుకపై క్రమంలో లౌకిక తత్వాన్ని బలహీనపరచడం ఒక్కటే చర్య కాదు. హిందుత్వ ఆధ్వర్యంలో అమలు జరిగే నయా ఉదారవాద విధానాలు ప్రభుత్వ రంగాన్ని బలహీనపరచడం కూడా ఒకటి. అదేవిధంగా విద్యా విధానాలు తెస్తున్న మార్పులకు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి సమాజంలో వెనుకబడిన తరగతులకు విద్యా ఉపాధి రంగంలో ఉన్న అవకాశాలు దెబ్బతీస్తాను. ఇంతవరకు జరగనున్న పురోగతి ఇప్పుడు వెనుకపట్టు పడుతుంది. దీన్నే మనం సామాజిక తిరోగమనం అంటాం. మాటలు ఒక్కసారి చాలా మోసం చేస్తాయి. ఈ విషయంలో హిందూ రాజ్యాన్ని అందవేసిన చెయ్యి. హిందూ రాజ్యం గురించి హిందుత్వ శక్తులు చేసే ప్రచారం ప్రకారం హిందూ రాజ్యం గనక ఏర్పడితే అది హిందువుల విముక్తికి దారితీస్తుంది. కానీ వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. హిందూ రాజ్యం అనేది నయా ఉదారవాద చట్టంలో గుత్త పెట్టుబడిదారి శక్తుల సంక్షోభంలో చిక్కుకున్న ఆర్థిక వ్యవస్థలో తమ సొంత ప్రజలను కాపాడుకోవడానికి ఉపయోగించే సాధనం. ఇది ఒక సామాజిక తిరోగమనానికి దారితీసే రాజ్యం అవుతుంది. గత శతాబ్దం కాలంగా సాధించుకున్న విజయాలన్నింటినీ తిరగదోడి మళ్ళీ వెనకకు సామాన్య ప్రజలను నెట్టివేస్తుంది. ఈ హిందూ రాజ్య స్థాపనకు అడ్డుకోవడానికి రైతాంగంతో కలిసి ఉద్యమించవలసిన చారిత్రక కర్తవ్యం కార్మిక వర్గం భుజ స్కంధాలపై ఉంది. ఇదండి ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో పెట్టుబడిదారుడు వాడు ఏం చేస్తాడంటే వాడు పెట్టుబడిదారుడు లాభం కోసం శ్రామిక వర్గాన్ని కష్టజీవుల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉంటాడు. ఉద్యమం కూడా బిగుతూ ఉంటాడు. ఉన్నోళ్ళతోని ఎక్కువ కష్టాన్ని చేపిస్తూ ఉంటాడు. పరిశ్రమలు మూతపడుతూ అంటే ఆధునిక పరిశ్రమలు తెచ్చుకుంటూ ఉంటాడు, యంత్రాలు తెచ్చుకుంటాడు. నానా రకాల పద్ధతుల్లో వాడు విసికించి వేధించినప్పుడు ఏం చేస్తాడంటే దాన్ని తిప్పికొట్టడానికి ఆకలి కేకలతోటి కార్మిక వర్గం శ్రామిక వర్గం సంఘం పెట్టి సమ్మెలు పెడుతుంది. జయప్రదంగా కావాలని ర్యాలీలు ఇస్తారు, ధర్నాలు చేస్తాడు. వాడికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలు కనుక వాడు ప్రభుత్వ రాజ్యం వాడితే కనుక రాజ్యాంగ యంత్రాంగం వాడితే కనుక పోలీసులు పంపిస్తారు, కోర్టుకు పంపిస్తారు, జైల్లో ఇస్తారు, కుక్కుతూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు. ఈ జంజాటం ఎవడు పెట్టుకోవాలా? సింపుల్ హిందూ ముస్లిం ఘర్షణ పెట్టాయి. వాడు కొట్టుకొస్తాడు, వీడు కొట్టుకొస్తాడు, మనం మంచిగా ఉండొచ్చు. దిస్ ఈజ్ క్యాపిటలిస్ట్ సూత్రం. వింటుండ్రా? ఇక్కడ హిందూ రాజ్యం లేదు, ముస్లిం రాజ్యం లేదు, క్రైస్తవ రాజ్యం లేదు. అరే ఒక మాట అయ్యా, తండ్రి ఉన్నాడు, తండ్రి తీసుకొచ్చిన డబ్బులున్నాయి, ఇంట్లో డబ్బులున్నాయి, ఆ డబ్బులన్నీ తీసుకుపోయి ఇంట్లో ఉన్న తండ్రి
మొత్తం ఎవరికైనా దొంగోడికి పెట్టినాం అనుకో, ఎవరికైనా దొంగోడికి ఇచ్చినాం అనుకో, వాడు దొంగోడు వేసుకొని పోయిండు అనుకో, నష్టపోయేది ఎవడు? పిల్లలే కదా, భార్య పిల్లలే కదా. వాడు హిందువు అయితేంది, క్రైస్తవుడు అయితేంది, ముస్లిం అయితేంది, నువ్వు ఏదైతేందిరా దొంగకు దోచి పెట్టకుండా తండ్రి ఉండేదైతే ఇంట్లో పిల్లలందరూ మంచిగా ఉంటారు. ఈ రోజుల డాడీ మోడీ అనే టైరా దొంగలకు సద్దులు మోసేటాడు కాదు, దొంగల దగ్గర మోచేతి నీళ్లు తాగి వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులు కుప్పలు కుప్పలు లక్షల కోట్ల రూపాయలు తయారు చేసి జనాలను మాయ చేసి మళ్ళా మనల్ని వాళ్ళ దొంగలకి ఊడిగం చేసేందుకు ముందుకు మనల్ని మధ్య యుగాలకు తీసుకుపోతున్న లెక్క ఇదే. దాన్ని తిప్పికొట్టాలంటే హిందూ ముస్లిం క్రైస్తవులందరం కలిసిమెలిసి ఉండాలా. కలిసిమెలిసి ఉంటే ఎక్కడైతే కార్మిక వర్గ శ్రామిక వర్గ ప్రజాతంత్ర విప్లవ పోరాటాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ హిందూ ముస్లిం క్రైస్తవుల పెట్టుబడిదారు ఎత్తులు చిత్తైపోతాయి. అందరు కలిసి కట్టుకుంటారు. ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమాలు ఎక్కడైతే తక్కువ ఉంటాయో అక్కడ మతోన్మాదాలు, అక్కడ భాషా ప్రయుక్త ఉద్యమాలు, అక్కడ వేర్పాటు ఉద్యమాలు, అక్కడ తీవ్రవాద ఉద్యమాలు, అక్కడ ఉగ్రవాద ఉద్యమాలు జరుగుతాయి. ఇదే ప్రపంచ చరిత్ర చెప్తున్న అనుభవం. కనుక మనం హిందూ ముస్లిం క్రైస్తవులంతా కలిసి బాయిగా ఉంటూ మా దేహం ముక్కలైతున్నా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమంటూ భారత మాత ముద్దు బిడ్డలాగా సుందరయ్య వారసులాగా తిరిగి మనం నిలబడాలంటే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీ అభ్యర్థి అయిన భువనగిరి మొహమ్మద్ జహాంగీర్ సాబ్ హిందూ ముస్లిం భాయ్ ఆయనకు మనం త్యాగనీతిపరుడు, కష్టజీవుల పట్ల, శ్రామిక వర్గం పట్ల, హిందువుల పట్ల, ముస్లింల పట్ల, క్రైస్తవుల పట్ల, మత సామరస్యం పట్ల, విద్యార్థుల పట్ల, విద్యార్థి సమస్యల పట్ల, యువకుల నిరుద్యోగ సమస్యల మీద పట్ల, అంగన్వాడీల విషయంలో, ఆశా వర్కర్ల విషయంలో, ఆర్టిస్ట్ కార్మికుల విషయంలో, రైతు ఉద్యమాల్లో వ్యవసాయ కార్మిక ఒక్క విషయంలోనే కాదు ఆయన జీవితం మొత్తం ఎర్ర జెండాకి అంకితం చేసిన సైనికుడు, త్యాగనీరితుడు, నిజాయితీపరుడు, నిష్కలంకుడు, చిత్తశుద్ధి కలిగిన నైతిక విలువలు పాటించగలిగే విప్లవ వీరుడైన ఎర్ర జెండా బిడ్డని నిలబడితే ఈ దేశం ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమాలతో పెట్టుబడిదారుడు వేసే పాచికలో మతోన్మాదం వాడు ఆయుధం, చివరి ఆయుధం మతోన్మాదం. ఆ ఉన్మాదాన్ని తిప్పికొడితే ఎర్రగడ్డ కరెంట్ షాక్ పెట్టించినట్టు ఈ మతోన్మాదుల బుర్రలకి మొత్తం కరెంట్ షాక్ పెట్టితే తప్ప అది ఎర్ర జెండాకు తప్ప ఇంకా ఏ జెండాకు ఉండదు. మిగతా జెండోళ్ళంతా జంపు జిలానిగాళ్ళు, అటోళ్ళు ఇటు తిరుగుతారు, ఇటోళ్ళు అటు తిరుగుతారు, గజిపిచ్చి గజాలు కాదు, డబ్బు వాడు కూడా పెట్టుబడి పెడతారు. కనుక ప్రజానాయకుడు అంటే ప్రజలు సొమ్ము తినేటోడే ప్రజానాయకుడు అని ఈ సమాజం డెఫినేషన్ నిర్వచనం చెప్తున్నా. ఈ టైంలో అచ్చమైన స్వచ్ఛమైన ప్రజానాయకులు ఎవరైనా అంటే ఎర్ర జెండా బిడ్డలు జై బలో భారత్ మాతాకి జై అని మనం నిజంగా మనస్ఫూర్తిగా అనాలంటే ఎర్ర జెండాకు జై కొట్టాలా. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అభ్యర్థి మొహమ్మద్ జహాంగీర్ సాబ్కు ఓటేయాలా. ఓటేసేందుకు మనం అంతా ప్రోత్సహించాలి. మిగతా ప్రాంతంలో భారత కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర తమ్మినేని వీరభద్రం గారు చెప్పే రీతిలో ఏ అభ్యర్థికి వేయాలా, భారతీయ జనతా పార్టీ మతోన్మాదాన్ని రానియకుండా ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి మత సామరస్యంతో సెక్యులరిజాన్ని కలుపుకునే రీతిలో ఇండియా కూటమితోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకేమన్నట్లు ఓటేయండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, లేకపోతే దేశం మణిపూర్లాగా మొత్తం కాశ్మీర్ కన్యాకుమారి వరకు తగలబడే ప్రమాదం ఉంది. తస్మత్ జాగ్రత్త. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.